గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి ఫోర్డ్ ఎండీవర్ టాప్ ఎండ్ వర్షన్ ఆటో గేర్ మీకైతే సేల్కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఎండీవర్లో ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఫోర్ వీల్ డ్రైవ్ అనమాట. 18 మోడల్, 6th మంత్లో మనకి రిజిస్ట్రేషన్ అయితే అయింది. సో నెంబర్ సిరీస్ చూసుకున్నట్లయితే బండి వచ్చేసి యూపీ నెంబర్ అనమాట, యూపీ 16 నోయిడాకి సంబంధించిన ఆర్టీఓ అనమాట. 6వ నెలలో రిజిస్ట్రేషన్ అయితే అయింది. 4 వీల్ డ్రైవ్ అనమాట. సో బండి ఇంజన్ సీసీ చూసుకున్నట్లయితే 3.2 లీటర్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది మార్కెట్లో మన ఢిల్లీ ఎన్సీఆర్ అంటే ఢిల్లీ, యూపీ, హర్యానాలో చూసుకున్నట్లయితే 20 నుండి 21 లక్షల వరకు డిమాండ్ చేస్తారు. కొంతమంది 19 లక్షలు డిమాండ్ చేస్తారు, కొంతమంది 19.5 లక్షలు అయితే డిమాండ్ చేస్తూ ఉంటారు సహజంగా మార్కెట్లో. సో ఈరోజు మీ ముందుకి 19,25,000 డిమాండ్ చేసే వెహికల్ తెచ్చాం. అది కూడా ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. సో ఇకపోతే ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ వెహికల్. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. మీకు ఒక్కొక్కటి వీడియో అయితే చేసి చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో వీడియోలోకి వెళ్ళిపోతే ముందు మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, లుక్ పరంగా చూసుకుంటే వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది వైట్ కలర్లో. సో టైర్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 85 అబోవ్ కండిషన్లో ఉన్నటువంటి టైర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ లుక్ చూసారు కదా. సో ఫోర్డ్ ఎండీవర్ 18 మోడల్ మనకి వైట్ కలర్ 3.2 లీటర్ ఇంజన్ అనమాట. ప్రొజెక్టర్ హెడ్ లైట్ ఉంటుంది, డిఆర్ఎల్ లైట్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఫాగ్ లైట్స్ ఉంటాయి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కూడా మనకి పార్కింగ్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి బండి మొత్తం కూడా చాలా కండిషన్లో అయితే ఉంది. సో ఇప్పుడు మీరు దీని యొక్క లెఫ్ట్ లుక్ కండిషన్ అయితే చూసుకోవచ్చు, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందనేది. ఫ్రంట్ లుక్ చూసుకుంటే మీకు చూడొచ్చు. ఫ్రంట్ లుక్ మనకి టొయోటా ఫార్చునర్ కానీ, ఫోర్డ్ ఎండీవర్ కానీ మనకి ఢిల్లీలో కానీ ఎక్కడ పాన్ ఇండియాలో ఎక్కడ చూసుకున్నా ఫుల్లీ డిమాండెడ్ అనమాట. వెహికల్స్ అసలు షార్టేజ్, ఎన్ని మార్కెట్లోకి వచ్చినా అన్నీ కూడా సేల్ అయిపోతాయి. ఏ బండి కూడా 2 నెలల నుంచి ఎక్కువ ఢిల్లీలో కానీ ఉండదన్నమాట. సేల్కి ఒక్కసారి పెట్టడం జరిగితే ఎమ్మటే సేల్ అయితే అయిపోతాయి. మోస్ట్లీ వెహికల్స్ అన్నీ కూడా మన హైదరాబాద్, కర్ణాటక, కేరళకి సేల్ అయితే అవుతుంది. సో టైటానియం అనమాట. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా. సో మా నెంబర్స్ అనమాట ఫ్రెండ్స్, నోట్ ఫీడ్ అయితే చేసుకోండి. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఆర్ఆర్ కార్స్ తెలుగుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి 4 వీల్ డ్రైవ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 4 వీల్ డ్రైవ్. సో ఓవరాల్గా కండిషన్ అయితే చూసారు కదా. సో అదేవిధంగా దీని యొక్క రైట్ కండిషన్ కూడా చూపిస్తా మీకు, బండి ఎంత చక్కగా ఉందో. హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కవర్ చేస్తా. ఫస్ట్ మీరు చూడొచ్చు కంప్లీట్గా, నెక్స్ట్ తర్వాత ఫుల్ పోర్షన్ మీకు కవర్ చేస్తాను. సో వెహికల్ కూడా ఎక్కడ స్క్రాచెస్ ఏం లేవు ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఉంది. సో వెహికల్ కూడా మంచి పార్కింగ్ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉంటుందన్నమాట. సో మైనర్ స్క్రాచెస్ కూడా ఏం లేవు. సో ఇకపోతే ఫ్రంట్ టైర్స్ కండిషన్ చూడొచ్చు మీరు. ఇవి కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్ టైర్స్ అనమాట, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఇక్కడ లుక్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఎండీవర్ది. సో ఇక్కడ బ్యాజింగ్ చూడొచ్చు మీకు. ఇక్కడ 3.2 లీటర్ అనమాట, ఆటో గేర్ 6 గేర్స్ అని ఉంది, చూసారు కదా. సో మనకి కీ స్టార్ట్ వస్తుంది, టైటానియం వేరియంట్. టైటానియం అయినప్పటికీ దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ మనం చూసుకుంటే డోరు ఓపెన్ చేసిన వెంటనే లాక్, అన్లాక్, అదేవిధంగా 4 పవర్ విండోస్, చైల్డ్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంది పవర్ విండోస్కి సంబంధించింది. సో ఇకపోతే ఇంటీరియర్ లుక్కి వెళ్ళిపోతే, ఇంటీరియర్ అయితే మీకు ఇంత చక్కగా బ్రాండ్ కండిషన్లో అయితే ఉంది, బ్రాండ్ న్యూ కండిషన్లో. సో క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్, వాయిస్ కమాండింగ్, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, ఈ విధంగా చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో డిక్కీ కూడా మనం ఇక్కడ ఒక బటన్ నొక్కితే డిక్కీ అయితే మనకి దానంతట అదే ఓపెన్ అయితే అవుతుంది, చూసారు కదా. సో ఆటోమేటిక్గా డిక్కీ దానంతట అదే ఓపెన్ అయితే అయిపోయింది. సో అదేవిధంగా ఓపెన్ అయిన తర్వాత మనం జస్ట్ ఒక సింగిల్ క్లిక్ ఇస్తే డిక్కీ దానంతట అదే క్లోజ్ అయితే అవుతుంది. సో చూడొచ్చు మీరు. సో చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి 2 టైమ్స్ కనుక దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ బూట్ స్పేస్ కూడా ఉంది, లగేజ్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ సాకెట్ ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఫ్రంట్ మన లెఫ్ట్ సీట్ని బెండ్ చేసుకోవడానికి ఒక బటన్ నొక్కితే లెఫ్ట్ సీట్ బెండ్ అయిపోయింది. అదేవిధంగా మనకి రైట్ సీట్ని కూడా ఒక బటన్ నొక్కితే రైట్ సీట్ కూడా బెండ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మనకి బెండ్ అయిన తర్వాత దీంట్లో మనం లగేజ్ని అంతా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. చాలా బూట్ స్పేస్ ఉంటుంది. అదేవిధంగా మీకు కనుక లగేజ్ వద్దు, నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు వెనక్కి కూర్చుంటారు అనుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి 1 క్లిక్ చేస్తే మనకి సీట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీకు తగ్గట్టు ఒక పర్సన్ని పెట్టి మిగతాది లగేజ్ పెడతారా, అది మీ ఇష్టం.
సో కంప్లీట్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే చూసారు కదా. వెంటనే మళ్ళీ మీరు క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఒక బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయితే అయిపోతుంది. సో ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న వెహికల్ అనమాట. అండ్ రోడ్లో కానీ ఆఫ్ రోడింగ్లో కానీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఏసీ విషయానికి వస్తే ఫోర్డ్లో చిన్న వెహికల్స్ దగ్గర నుండి పెద్ద వెహికల్స్ కూడా ఏసీ అయితే అదిరిపోతుంది. దీంట్లో మనకి సన్ రూఫ్ కూడా ఉంది ఫ్రెండ్స్. బండి అంతా సెంట్రల్ ఏసీ అనమాట, అది కూడా విత్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, టచ్ స్క్రీన్ ఉంది, మనకి డిఫరెంట్ రన్నింగ్ మోడ్స్ ఉన్నాయి, ఆటో గేర్ అనమాట. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంటుంది మనకు. అదేవిధంగా మీకు కిలోమీటర్స్ చూపిస్తా ఫ్రెండ్స్, మీటరు. సో బండి దాదాపుగా మీరు ఇక్కడ చూడొచ్చు 1,12,000 కిలోమీటర్ల రీడింగ్తో అయితే ఉంది. 1,12,997 కిలోమీటర్లు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్టార్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకి ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆటో ఫోల్డ్ పవర్ మనకి అన్నీ కూడా ఆటోమేటిక్ ఫీచర్స్తో ఉన్నాయి. ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకుంటే మనకి బ్లాక్ అండ్ లెదర్ ఫినిషింగ్తో ఉన్నటువంటి డాష్ బోర్డు. చాలా ప్రీమియం ఉంటుంది వెహికల్ కూడా. సో మార్కెట్లో 20 లక్షలు కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. సో ఇది ప్రైస్ మీకు 19,25,000, అది కూడా ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. మంచి డిస్కౌంట్ ఇస్తా, పెద్ద బండి కాబట్టి. సో రెండు కూడా మనకి ఎలక్ట్రికల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి సీట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో అది ఇదని ఏం లేదు, అన్ని ఫీచర్స్తో పాటు ఉన్నటువంటి వెహికల్ అనమాట. సో మనకి ఇప్పుడు వరకు ఫ్రంట్ లుక్ అయితే చూశారు. అదేవిధంగా దీని యొక్క బ్యాక్ లుక్ ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను మీకు. ఈవెన్ మీకు చెప్పడం మర్చిపోయా, అన్ని డోర్స్ అండ్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ అనమాట. చూసారు కదా. సో ఇక్కడ కూడా మనకి లాక్ అన్లాక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే సన్ రూఫ్తో పాటుగా ఇక్కడ మనకి బ్లోయర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఉంది. సో మీకు అదేవిధంగా ఇక్కడ సిట్టింగ్ చూసుకోవచ్చు. సిట్టింగ్ కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. హైట్ ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి, మనం ఏదైనా కప్స్ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఉంటుంది. వెనక కూడా రేర్ సైడ్ చూసుకుంటే మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది, విత్ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ స్పీడ్ కూడా ఉంటుంది అనమాట. కాళ్ళ కిందకి రావాలా, ఫేస్ మీదకి రావాలనేది కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఇకపోతే ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ ఎంత చక్కటి కండిషన్లో అయితే ఉందో. సో 1,12,000 కిలోమీటర్లు, అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో తిరిగినటువంటి వెహికల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా మీకు కవర్ చేస్తాయి. ఇకపోతే బండి యొక్క ఇంజన్ కండిషన్ కూడా చూద్దరు కానీ ఏ విధంగా ఉందనేది. సో టైర్స్ చూసారు కదా, ఈ లెవెల్ కండిషన్ చూడొచ్చు మీరు. లెవెల్ కండిషను చాలా ఎక్సలెంట్ ఉంది. మీరు ఈ వెహికల్స్లో మాకు ఇచ్చే కమిషన్తో ఈ టైర్ కూడా రాదండి. సో దయచేసి మా కమిషన్లో పెద్ద వెహికల్స్ కొండమంటే కొంటున్నారు, కమిషన్ విషయానికి వచ్చేస్తే తగ్గించేస్తున్నారు. సస్పెన్షన్ కూడా మీకు చాలా కాస్ట్లీ ఉంటుంది, ఎండివర్ల సస్పెన్షను. సో అది కూడా మనకి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నటువంటి సస్పెన్షన్ అనమాట. సో మీరు మెయిన్గా చిన్న ఇంజను, బాడీ లైను, అంతేకాకుండా ఈ వెహికల్లో ప్రతి చిన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫోర్డ్ అనేది మన ఇండియా నుండి వెళ్ళిపోయింది కాబట్టి ప్రతి చిన్నది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్ ఉంది. సో అదేవిధంగా మీకోసం ఇంజన్ కండిషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇంజన్ చూడొచ్చు మీరు ఇక్కడ, చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. వెహికల్ స్టార్ట్ అయితే అయిపోయింది, చాలా సైలెంట్ కండిషను. చిన్నగా కొంచెం ఇచ్చి వదిలే ఎక్సలెంట్. ఇంజన్ చూసారు కదా, ఆ సౌండ్కి నేను మాట్లాడేది వినపడదు. ఆల్ కంపెనీ బార్ కోడింగ్స్ అండ్ పంచింగ్స్తో పాటు ఈవెన్ బెల్ట్ కండిషన్ కూడా చూడొచ్చు. ఏ ఒక్క చిన్నది కూడా లేదు ఫ్రెండ్స్ దీంట్లో, అంతా చక్కగా ఉంది. సో దీంట్లో ఇక్కడ మనం జనరల్ సర్వీసింగ్ చేయించుకొని బండి అయితే వాడేయచ్చు అనమాట, అంత చక్కగా ఉంది. సో రేడియేటర్ కానీ బానెట్ కానీ ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ లేదు. ఈవెన్ ఫైబర్ ఐటెంలో కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు. ఆల్ అంతా కూడా ఒరిజినల్ అనమాట. సో అదేవిధంగా మనకి బ్యాటరీ చూసుకుంటే, బ్యాటరీ మనకి ఇది ఎప్పుడు చేంజ్ చేశారో తెలీదు, బట్ ఇది చిన్న విషయమే, బ్యాటరీ పెద్ద కాస్ట్ అయితే ఉండదు. సో ఓవరాల్గా లుక్ అనేది అబ్జర్వ్ చేస్తారు కదా. దీంట్లో మనకి కెమెరా పట్టుకో ఒకసారి. సో లుక్ పరంగా మొత్తం కూడా కంప్లీట్గా చూస్తారు కదా. 19,25,000 అడుగుతున్నాము, మీకు డిస్కౌంట్ ఉంటుంది. సో UP16 నోయిడా ఆర్టీఓకి సంబంధించిన బండి. మీకు సుమారుగా దీని యొక్క ఎన్ఓసి రావాలి అంటే పార్టీ పేజ్ అంటారు. పార్టీ పేజ్ ఏంటంటే
నోయిడాలో కానీ హర్యానాలో కానీ మనకి ఎలా ఉంటుందంటే ఓనర్ ఎన్ఓసి ఇవ్వాలంటే ఓటీపీ ద్వారా ఉండదు. డైరెక్ట్గా ఓనర్ అక్కడికి వెళ్ళి ఫోటో దిగి మనకి సీసీ ఇవ్వాలి. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లోకల్ టు లోకల్ అయితే సీసీ వస్తుంది. మనకి ఎన్ఓసి అనేటప్పటికి ఆయన వెళ్ళి ఫోటో దిగితే అక్కడ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ఓసి అనేది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికంటే అక్కడికి అమ్ముతామన్నమాట. సో లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు సన్ రూఫ్ కూడా పైన ఉంది. సో ఈ ఫుట్ స్టెప్పర్ కూడా నేను ఎక్కుతున్నా. సో మనకి చాలా కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఫుట్ స్టెప్పర్ కూడా. సో నార్మల్గా మీరు చాలా చూస్తారు, ఎస్కార్ట్ వెహికల్స్ కింద చాలా వాడుతూ ఉంటారు. సో అంత చక్కటి కండిషను. మిస్ అయితే అవ్వకండి, డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాం, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చైతే మీకోసం అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో రన్నింగ్ వీడియో వేస్తే బోర్డులు ఉంటాయి పోతాయా రన్నింగ్ వేస్తే ఉంటాయా? ట్రై చేద్దాం. ఇన్కేస్ అది బోర్డు మిస్ అయితే మాత్రం సపరేట్గా దిగు. ఫోన్ స్టార్టింగ్ కూడా చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఏసీ కూడా మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ, రూఫ్ ఓపెన్. సో మీకు ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు. నేనైతే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో మీకోసం ఇప్పుడు బండి టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా అయితే చేసి చూపిస్తా. చూడండి అసలు ఈ పట్టుకే ఒక ఇది ఉంటుందన్నమాట. అసలు ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. సో ట్రైల్ అయితే వేస్తాం మీకోసం. సో ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బడ్జెట్ ఏ విధంగా ఉందనేది. సో ఇలాంటి వీడియోస్ రావాలి అంటే మీరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్.